గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మన రైతు రెబ్బలైంది. రైతు రెబ్బలైనప్పుడు ఒకరితో గట్టిగా గొడవడమని చెప్తాడు బిగ్ బాస్. గట్టిగా గొడవడినాక ఎవరిని కిల్ చేయాలనుకుంటున్నా వాళ్ళని కిల్ చేసేయని చెప్తాడు. రైతు ఎవరితో గొడవడుతుంది, ఇమాన్యుల్తో గొడవడుతుంది. అరే పవన్ని తీయకపోయింటే బాగుండే కదరా అని అంటాడు. అయితే అరే అందరు అనుకున్నారా, నేను మీ గ్రూపే అనుకున్నారా పవన్ని తీద్దామని, మీ గ్రూపే అనుకున్నారు, ఎవరు అనుకోలేదురా అంటే మీరు అనుకోండి. మళ్ళీ తనుజ సాయి పేరు చెప్పింది కదరా అంటే లేదురా మీరు అనుకున్నారు పెద్ద, నేను గ్రూప్ లీడర్ అన్నారా అంటే మళ్ళీ నువ్వు గ్రూప్ లీడర్ లాగానే ఉన్నావు కదరా, నువ్వు గ్రూప్ లీడర్ లాగా నన్ను అంటున్నావు కదా అంటే పెద్ద లీడర్ లాగా ఏమి మాట్లాడుతుంది పెద్ద అని అంటే బిగ్ బాస్ లీడర్ అని ఎవరికి చెప్పలేదురా, నువ్వు అన్ని లీడరు అది ఇది మాట్లాడకు అని మాట్లాడుతుంటుంది. ఎట్లా అంటే పెద్దగా నిజంగా ఘోరంగా పంచాయతీ చేసుకుంటారు. ఎంత ఘోరం అంటే ఘోరంగా ఇద్దరు ఎంత అరుచుకుంటారు అంటే ఏంటి రీతు నువ్వు మళ్ళీ నన్ను అంటున్నావు, ఏంది చెప్పు, నీ బాధ ఏంది చెప్పు అని అరుస్తుంటారు. అరిచినా కూడా అట్లనే ఇంకా ఇద్దరు పెద్ద అరుచుకుంటారు. ఈమెనలు కూడా పెద్దగా అరుస్తారు. నన్ను అంటావేంద్రా, నేను ఒక్కరినే కాదు కదరా, నువ్వు నన్ను ఒక్కరినే ఎందుకు అంటున్నావు అన్నది నువ్వే చేసిందా, నువ్వే మెయిన్ చేయడానికి పెద్ద అరుచుకుంటారు. పెద్ద గొడవ అయితే అందరూ వచ్చి చూస్తుంటారు. తర్వాత వచ్చి అరే సంబంధం లేదురా అంటే కూడా అరే నేను నిన్ను అడగలేదురా, నేను వానితో గొడవ పడుతున్నాను, వానితో మాట్లాడుతున్నాను, నీకెందుకు రా, నువ్వెందుకు మధ్యలో వచ్చినావు రా అని వాళ్ళ పెద్ద గొడవ అవుతుంది. వాళ్ళిద్దరికి పెద్ద గొడవ అవుతుంది. గొడవ అయిపోయింది అందరూ అట్లకాడ వెళ్ళిపోతారు. ఇమాన్యుల్ వెళ్ళిపోదు, వద్దురా నాయన చూడదు ఎందుకని ఇమాన్యుల్ వెళ్ళిపోతాడు. ఇమాన్యుల్ వెళ్ళిపోయిన తర్వాత నిజంగా భలే అనిపిస్తుంది నాకు. ఇమాన్యుల్ వెళ్ళిపోతుంటే బిగ్ బాస్ అయిపోయింది, నేను సాయిని ఎలిమినేట్